నమస్కారం రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శల్నిప్రియ. నేటి ప్రధాన వార్తల్లో పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం మరియు ఏపీలో విషాద ఘటనలపై కీలక అప్డేట్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మదనపల్లి మార్కెట్లో కుప్పకూలిన టమోటా ధరలు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 53 మెట్రిక్ టన్నుల దిగుమతి రావడంతో మొదటి రకం టమోటాలు 10 కిలోలకు కేవలం 125 రూపాయలు మాత్రమే పలుకుతున్నాయి. పెట్టుబడి కూడా రాక అప్పుల ఊపిలో కూరుకుపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాణాసంచ ప్రమాద బాధితులకు భారీ పరిహారం. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచ ప్రమాదమృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20 లక్షల భారీ పరిహారం ప్రకటించారు. కేంద్రం తరపున మరో 2 లక్షలు అందనున్నాయి. క్షతగాత్రులను పరామర్శించిన సీఎం అనాథలైన పిల్లలకు ఉచిత రెసిడెన్షియల్ విద్య అందిస్తామని, ఇలాంటి ఘటనలపై కఠిన విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు, విమానాల రద్దు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియా గగనతలం మూతపడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే వెనక్కి తిరిగొచ్చింది. ఇండిగో సహా పలు అంతర్జాతీయ సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తూ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఇరాన్ పై ట్రంప్ సంచలన హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సంయుక్త దాడులను ధృవీకరించారు. ఇరాన్ అణు కేంద్రాలను, క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేస్తున్నామని, ఆ దేశం అణ్వాయుధాలు కలిగి ఉండటం ప్రపంచానికే ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. తమ మాట వినకపోతే ఇరాన్ ఉనికిని లేకుండా చేస్తామని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ కొత్త చరిత్ర. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో జమ్మూ కాశ్మీర్ జట్టు తొలిసారిగా ఛాంపియన్గా అవతరించి చరిత్ర సృష్టించింది. కర్ణాటకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కశ్మీర్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన జట్టుకు సీఎం ఒమర్ అబ్దుల్లా 2 కోట్ల భారీ నజరాన ప్రకటించారు. చూసారుగా నేటి వార్తలు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే టమోటా రైతులకు ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఇవ్వాలి? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వేగవంతమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకుని. మీ శల్నిప్రియ. సెలవు.